వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా మూలకణం మరియు దాని యొక్క పరిశోధన, దాని సాంకేతికత గురించి నేర్చుకుందాం. మరి ఉద్భవిస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల లోపల మనకి మూలకణం అనేటువంటిది, స్టెమ్ సెల్ అనేటువంటిది అనేక రకాల ప్రయోజనాలని కలిగి ఉన్నది. మరి మూలకణం అంటే ఏంటి, మూలకణాలు రకాలు, మరి అవి మానవునికి కలిగిస్తున్నటువంటి ప్రయోజనాల గురించి ఈరోజు క్లాస్ లోపల మనం నేర్చుకుందాం. ముందుగా మూలకణానికి కనుక నిర్వచనం కనుక ఇచ్చినట్లయితే, మనము మానవ శరీరం లోపల అనేక రకాల కణజాలాలు అనేటువంటివి ఉన్నాయి. అనేక రకాల కణజాల లోపల అనేక రకాల కణాలు అనేటువంటివి ఉన్నాయి. ఏ కణాలైతే అన్ని రకాల కణాలలోకి ప్రత్యేకీకరణ చెందగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయో ఆ పూర్వ కణాలనే మనము మూల కణాలు అని పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక కణం అనేటువంటిది మరొక కణంగా మారుతుంది అని అనుకోండి, దీన్ని మనం పూర్వ కణం అని అంటాం. ఇది కొత్తగా ఏర్పడినటువంటి కణం. సో మనం మూల కణాన్ని నిర్వచించాలి అని అంటే, ఒక రకమైనటువంటి కణానికి అనేక రకాల కణాలలోకి ప్రత్యేకీకరణ చెందగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. సో ఆ రకంగా ప్రత్యేకీకరణ చెందగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి పూర్వ కణాన్నే మనము మూల కణాలు అంటాము. మనిషి శరీరంలోని విభిన్న రకాల కణాలలోకి ప్రత్యేకీకరణ చెందగల పూర్వ కణాలనే మనం మూల కణాలు అని అంటాం. సో ఈ రకంగా వివిధ రకాల కణాలలోకి ఈ మూల కణాలు మార్పు చెందగలుగుతున్నాయి కాబట్టి మానవ శరీరం లోపల అనేక ప్రయోజనాలని కలిగి ఉన్నాయి. మూల కణాల పరిశోధన ద్వారా భవిష్యత్తు లోపల దాదాపు అన్ని రకాల క్షీణత వ్యాధులకి, ఏవైతే డిసీజెస్ ఉంటాయో ఆ డిసీజెస్ అన్నిటికి కూడా చికిత్స అందించడానికి ఉపయోగపడుతుంది. అంటే లివర్ పొరపాటున పాడైపోయింది అనుకోండి, అప్పుడు ఈ మూలకణాలను ఉపయోగించి కొత్తగా మనము కాలేయాన్ని పునర్నిర్మించవచ్చు. ఆ కాలేయాన్ని, పాడైపోయినటువంటి కాలేయం ఏదైతే ఉందో ఆ పాడైపోయినటువంటి కాలేయాన్ని పునర్నిర్మించవచ్చు. అంతేకాకుండా నాడీ సంబంధిత వ్యాధులకు కూడా ఈ మూలకణాల ద్వారా చికిత్సలు చేయవచ్చు. అందుకోసమనే మూలకణ సాంకేతికత అనేటువంటిది అత్యంత ఆవశ్యకతని కలిగి ఉంది. సో ఈ శరీరంలో ఉన్నటువంటి ఇతర కణాలతో పోల్చినప్పుడు ఈ మూల కణాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. సో ఇక్కడ 3 విలక్షణమైనటువంటి లక్షణాలను ప్రదర్శిస్తాయని చెప్పుకోవడం జరిగింది. అవేంటి అని అంటే, దీర్ఘకాలం పాటు ఏమాత్రం మార్పు చెందకుండా విభజన చెందగలవు. సో కొంతకాలం పాటు, ఇప్పుడు ఒక మూలకణం ఉందనుకోండి, ఈ మూలకణం అనేటువంటిది ఏ రకమైనటువంటి మార్పులు చెందకుండా విభజన మాత్రం చెందగలిగినటువంటి సామర్థ్యాన్ని ఈ మూలకణం అనేటువంటిది కలిగి ఉంది. సో ఒక కణం అనేటువంటిది మరో 2 కణాలుగా విడిపోవడాన్ని మనం విభజన అని అంటాం. సో మార్పు చెందదు కానీ విభజన మాత్రం చెందగలుగుతుంది. సో ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం అనేటువంటిది మూల కణాలకి ఉంది. అదేవిధంగా ఇవి ప్రత్యేకీకరణ చెందని పూర్వ కణాలు అని అంటున్నాం. అంటే ఇప్పుడు మనకి పిండ దశలో ఒక కణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పిండ దశలో ఉన్నటువంటి ఈ కణం అనేటువంటిది వివిధ రకాల కణాలలోకి స్పెషలైజేషన్ అని అంటాం, ప్రత్యేకీకరణ చెందడం అనేటువంటిది జరుగుతుంది. అంటే చర్మంలో ఉండేటువంటి కణం ఒక రకంగాను, అదేవిధంగా శ్వాస వ్యవస్థలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక కణం అనేటువంటిది ఒక రకంగాను, జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కణం ఇంకొక రకంగాను, ఆ రకంగా నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి కణం అనేటువంటిది ఇంకొక రకంగాను ఉండడం అనేటువంటిది ఉంటుంది. సో ఈ పిండస్థ దశలో ఉన్నటువంటి ఈ కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలు అనేటువంటి ప్రత్యేకీకరణ చెందడం ద్వారానే మనకి వివిధ రకాల కణాలు ఏర్పడి అవయవ వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడతాయి. సో ఏవైతే మూల కణాలు ఉన్నాయో ఇవి ఇంకా ప్రత్యేకీకరణ చెందలేదు. పిండస్థ దశలో ఏ రకమైనటువంటి కణాలు అనేటువంటివి ఉంటాయో ఆ కణాలే ఈ మూల కణాలు. సో ప్రత్యేకీకరణ చెందని పూర్వ కణాలు అనేటువంటివి ఈ మూల కణాలని గుర్తుపెట్టుకోండి. ఇది మూల కణాలకు ఉన్నటువంటి మరో ప్రత్యేకమైనటువంటి లక్షణం. మరొక ప్రక్రియ ఏంటంటే విభేదనం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ మూల కణాలు అనేటువంటివి కావాల్సిన కణరూపంలోకి ప్రత్యేకీకరణ చెందుతాయి. సో విభేదనం ప్రక్రియ అంటే ఏంటి అని అంటే, ఒక పిల్ల కణం అనేటువంటిది ఒక ప్రత్యేక కణంగా ప్రత్యేకీకరణ చెందు ప్రక్రియనే మనము విభేదనం అని అంటాము. అంటే ఒక పిల్ల కణం అనేటువంటిది మరో ప్రత్యేక కణంగా మారడాన్నే, ప్రత్యేకీకరణ చెందడాన్ని మనం విభేదనం అని అంటాము. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి మూల కణాలు ఏవైతే ఉన్నాయో ఈ మూల కణాలకు ఉన్నటువంటి మరో లక్షణం ఏంటి అని అంటే విభేదనం. ఈ ప్రక్రియని ఆధారం చేసుకొని మూల కణాలు అనేటువంటివి ఏ రకమైన కణంలోకైనా కూడా ప్రత్యేకీకరణ చెందగలుగుతాయి. సో ఈ రకంగా ఉన్నటువంటి 3 ప్రత్యేక లక్షణాల కారణంగా మూల కణాలు అనేటువంటివి మానవాళికి అత్యంత ప్రయోజనాలని చేకూరుస్తున్నాయి. సో సాధారణంగా మూల కణాలని 2 రకాలుగా మనము చూడడం అనేటువంటిది జరుగుతుంది. మూల కణాలు పిండస్థ మూల కణాలు మరియు
ప్రౌఢ లేదా దైహిక మూలకణాలు అని పేర్కొనడం జరుగుతుంది. పిండస్థ మూలకణాలు అని అంటే పిండ దశలో ఉండేటువంటి మూలకణాలనే పిండస్థ మూలకణాలు అని పేర్కొనడం జరుగుతుంది. లేదా శిశువు జన్మించిన తర్వాత మానవుని యొక్క దేహంలో ఉండేటువంటి మూలకణాలనే ప్రౌఢ లేదా దైహిక మూలకణాలని పేర్కొనడం జరుగుతుంది. ఈ ప్రౌఢ లేదా దైహిక మూలకణాలు అనేటువంటివి ఎముక మధ్యలో ఉండవచ్చు, కంటి లోపల ఉండవచ్చు. సో ఆ రకంగా కంటి లోపల ఉండేటువంటి కొన్ని మూలకణాలను సేకరించి మనము వివిధ రకాల కణాల రూపంలోకి ప్రత్యేకీకరణ చెందించవచ్చు. మనకి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో వారు ఈ కంటి లోపల ఉండేటువంటి మూలకణాలపైన పరిశోధన చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఎముక మధ్య లోపల ప్రౌఢ లేదా దైహిక మూలకణాల లోపల ఎముక మధ్యలో ఉన్నటువంటి మూలకణాలను ఉపయోగించి కూడా వివిధ రకాల వ్యాధులకి చికిత్సలను అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో పిండ దశలో ఉండేటువంటి మూలకణాలు పిండస్థ మూలకణాలను, ప్రౌఢ లేదా మానవ శరీరంలో ఉండేటువంటి మూలకణాలను ప్రౌఢ లేదా దైహిక మూలకణాలుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ముందుగా మనము ఈ పిండస్థ మూలకణాల గురించి చర్చిద్దాం. సో ఎప్పుడైతే మనకి శుక్రకణం మరియు అండం కలిసి మనకి ఈ శుక్రకణం మరియు అండం కలిసి మనకి సంయుక్త బీజం లేదా జైగోడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ జైగోడ్ అనేటువంటిది 4 నుండి 5 రోజుల లోపల అంటే ఒక 4 to 5 days తర్వాత పిండంగా మారబోతుంది. పిండంగా మారటలో కొన్ని దశలు అనేటువంటివి ఉంటాయి. ఆ పిండంగా మారటలో ఉన్నటువంటి ఒక దశనే మనము బ్లాస్టోసిస్ట్ అని పేర్కొనడం జరుగుతుంది. సో సంయుక్త బీజం అనేటువంటిది పిండంగా మారడానికి అనేక దశలను కలిగి ఉంటుంది. అందులో ఉన్న ఒక దశనే మనం బ్లాస్టోసిస్ట్ దశ అని అంటాము. ఈ బ్లాస్టోసిస్ట్ దశ లోపల ఉన్నటువంటి ఏదైతే పిండ దశ ఉందో ఆ పిండ దశ లోపల ఉన్నటువంటి కణాలనే మనము పిండస్థ మూలకణాలు అని అంటారు. సో జైగోడ్ అనేటువంటిది పిండంగా మారే దశలలో ఒక దశనే బ్లాస్టోసిస్ట్ అని అంటాము. ఈ బ్లాస్టోసిస్ట్ అను పిండ దశలో ఉన్నటువంటి లోపలి కణాలని మనం పిండస్థ మూలకణాలను పేర్కొనడం జరుగుతుంది. సో ఈ పిండస్థ మూలకణాలు అనేటువంటివి శిశువు యొక్క బొడ్డు తాడులో ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బొడ్డు తాడు అని అంటే మనము అంబిలికల్ కార్డ్ అని అంటాము. శిశువుకి మరియు తల్లికి 2 రకాల ప్రసరణ వ్యవస్థలు అనేటువంటి ఉంటాయి. అంటే తల్లి నుండి శిశువుకి ఆహారాన్ని మరియు ఆక్సిజన్ని అందించడం కోసము మనకు జరాయువు అనేటువంటిది ఉంటుంది. దాన్నే ప్లజెంటా అని అంటాము. సో దాని ద్వారా ఆహారము ఆక్సిజన్ అనేటువంటిది శిశువుకి లభించడం జరుగుతుంది. మరి శిశువులో ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలు అనేటువంటివి ఈ బొడ్డు తాడు ద్వారా అంబిలికల్ కార్డ్ ద్వారా బయటికి పంపించడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ రకంగా బొడ్డు తాడుని మనము సిజేరియన్ చేసినప్పుడు అంటే డెలివరీ చేసే టైం లోపల శిశువుకి మరియు తల్లికి ఉన్నటువంటి ఆ అంబిలికల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్ని కట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కట్ చేసి క్లిప్లతో మరి శిశువుకి మన తల్లికి ఆ రకంగా వేరు చేస్తూ ఉంటారు. దాన్నే మనం బొడ్డు తాడు అని అంటాము. ఆ రకంగా కట్ చేసేటప్పుడు ఆ బొడ్డు తాడు లోపల ఉన్నటువంటి కొంత రక్తాన్ని సేకరించినట్లయితే ఆ రక్తం లోపల మనకి మూలకణాలు అనేటువంటివి ఉంటాయి. ఆ రకంగా సేకరించినటువంటి మూలకణాలని ప్రిజర్వ్ చేసి అంటే అత్యంత శీతల పరిస్థితుల లోపల అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మనము ప్రిజర్వ్ చేసినట్లయితే వాటిని కాలక్రమం లోపల ఉపయోగించి వివిధ రకాల కణాల్లోకి మార్చుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి కాలక్రమం లోపల వాటి ద్వారా ప్రయోజనాలని పొందవచ్చు. ఆ రకంగా శిశువు యొక్క బొడ్డుతాడులోని రక్తం లోపల మూలకణాలు అనేటువంటివి ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ రకంగా ఒక శిశువు జన్మ సమయంలో బొడ్డుతాడు రక్తాన్ని సేకరించి భద్రపరచడం ద్వారా జీవితకాలంలో ఎప్పుడైనా అందులోని మూలకణాలను వినియోగించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇందుకోసం ఇప్పటికే స్టెమ్ సెల్ బ్యాంకులు అని అంటున్నాం. మరి ఈ స్టెమ్ సెల్ని స్టోర్ చేయాలని అంటే నార్మల్ ఫ్రిడ్జ్ లోపల మనం ప్రిజర్వ్ చేయలేం. కాబట్టి వాటికి కోసం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉండాలి. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు అత్యంత శీతల ఉష్ణోగ్రతలు అనేటువంటివి మెయింటైన్ చేయాలి. వాటి కోసం ప్రత్యేకమైనటువంటి బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని రకాల కంపెనీలు లైఫ్ సెల్ అని కార్డ్ సెల్ అని వివిధ రకాల కంపెనీలు ఈ స్టెమ్ సెల్ బ్యాంకులని ఏర్పాటు చేసి జనన సమయంలో ఆ బొడ్డు తాడు నుంచి సేకరించినటువంటి బొడ్డు కణాలని ఆ స్టెమ్ సెల్ బ్యాంక్ లోపల ప్రిజర్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒక్కొక్క శిశువుకు సంబంధించినటువంటి బొడ్డుతాడు కణాలని ఒక వాయిల్ లోపల పెట్టి ఆ బ్యాంకు లోపల ప్రిజర్వ్ చేసి అత్యంత శీతల పరిస్థితులను మెయింటైన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ఆ శిశువుకి తన జీవితకాలంలో ఏదైనా వ్యాధులు సంభవించినప్పుడు క్షీణత వ్యాధి ఏదైనా సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ని తీసుకొచ్చి పరిశోధన చేసి సాంకేతికతను ఉపయోగించి ఆ శిశువులో వచ్చినటువంటి ఆ డిసీజ్ని సరిచేయగలిగినటువంటి సామర్థ్యము మరి ఈ మూలకణాలకు అనేటువంటిది ఉంది. అంతేకాకుండా ఒక శిశువు ద్వారా సేకరించినటువంటి
ఈ బొడ్డుతాడు మూలకణాలు ఏవైతే ఉన్నాయో ఈ బొడ్డుతాడు మూలకణాలను సేకరించి దాచిపెట్టడం ద్వారా అదే స్టీరియోజెనిక్ టైపిక్ కలిగినటువంటి మరొక శిశువు కూడా ఈ బొడ్డుతాడు మూలకణాలను ఉపయోగించి చికిత్సలు అనేటువంటివి అందించవచ్చు. ఇది మూలకణాలకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణం. అంటే ఒక శిశువు యొక్క మూలకణాలను కూడా మరొక శిశువు కూడా మనము ఉపయోగించవచ్చు. ఆ రకంగా అందుకోసమే స్టెమ్ సెల్ బ్యాంకులు అనేటువంటివి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి మూలకణాలు అనేటువంటివి ప్రౌఢ మనిషి శరీరం లోపలి అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి 250 రకాల కణాలలోకి మారగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సో ఈ మూలకణాలు ఏదైతే మనకి స్టెమ్ సెల్ అని అంటున్నామో ఈ స్టెమ్ సెల్స్ అనేటువంటివి ప్రౌఢ మనిషి శరీరంలోని 250 రకాల కణాలలోకి మారగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ రకంగా వివిధ రకాల కణాలలోకి మారగల వీటి సామర్థ్యాన్ని మనము ప్లూరిపొటెన్సీ అని అంటాము. ఈ సామర్థ్యాన్ని మనము ప్లూరిపొటెన్సీ అని పేర్కొనడం జరుగుతుంది. విభేదనం చెందకుండా ఏడాది పైన వీటిని ప్రయోగశాల లోపల పెంచవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పెంచవచ్చు అని అంటే సంఖ్యలో అభివృద్ధి చేయవచ్చు. సంఖ్య లోపల మూల కణాలని మనము విభేదనం చెందకుండా, విభేదనం అంటే ఇంతకుముందే చూసాము, ఒక కణం అనేటువంటిది మరొక ప్రత్యేక రకమైనటువంటి కణంగా మారడానే విభేదనం అని అంటాం. సో ఈ మూల కణం అనేటువంటిది ఒక ప్రత్యేకీకరణ చెందింది అనుకోండి, మళ్ళీ దీని నుంచి మనము మరొక కణాన్ని తయారు చేయలేము. ఒక ప్రత్యేకమైనటువంటి ఏ టైప్ ఆఫ్ సెల్గా దీన్ని మార్చినాం అనుకోండి, దీని నుంచి మరొక బి టైప్ ఆఫ్ సెల్ని మార్చలేము. కానీ దీన్ని ఇదే విధంగా ప్రిజర్వ్ చేసినాం అనుకోండి, దీన్ని ఏ టైప్ ఆఫ్ సెల్కి, బి టైప్ ఆఫ్ సెల్కి, సి టైప్ ఆఫ్ సెల్కి ఏ రకంగా అయినా మనము మార్చుకోవచ్చు. సో ఆ రకంగా మూలకణాన్ని విభేదన చెందకుండా ఏడాది పైన వీటిని ప్రయోగశాలలో పెంచవచ్చానంటే ఇదే మూలకణం ద్వారా మరొక మూలకణాన్ని ఉత్పత్తి చేయడం. ఈ రకంగా ఉత్పత్తి చేయబడేటువంటి మూలకణాల ద్వారా మరలా సంఖ్యలో ఎక్కువ మొత్తంలో మూలకణాలని ఈ రకంగా ఉత్పత్తి చేసుకుంటూ పోవడాన్ని మనము ప్రయోగశాలలో పెంచడం అని పేర్కొనడం జరిగింది. సో సంఖ్యలో వృద్ధి చెందించడాన్ని ప్రయోగశాలలో పెంచడం అని చెప్తున్నాం ఇక్కడ. సో మూలకణాలకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణం. సో ఇప్పటివరకు మనము పిండస్థ మూలకణాల గురించి చూసాము. ఇప్పుడు ప్రౌఢ లేదా దైహిక మూలకణాల గురించి చూద్దాము. ప్రౌఢ మనిషి శరీరంలోని కొన్ని కణాలకి మూలకణాల లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు కంటిలో ఉన్నటువంటి కొన్ని కణాలకి, వెముక మధ్యలో ఉన్నటువంటి కొన్ని కణాలకి, వెన్నెముక మధ్యలో ఉన్నటువంటి కొన్ని కణాలకి ఈ మూల కణాల లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. సో ఇవి తమ కణజాలంలోని కణాలలోకి మారుతాయి. సో ఎముక మధ్యలో ఉన్నటువంటి హెమటోపాయిటిక్ కణాలు అని పేర్కొంటున్నాము. ఈ హెమటోపాయిటిక్ కణాలు అనేటువంటి వివిధ రకాల కణాలలోకి మారగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీన్నే ప్లూరిపొటెన్సీ అని అన్నాము. ఈ రకంగా ప్రౌఢ మనిషి లేదా శరీరంలో ఉన్నటువంటి ఈ కణాలు అనేటువంటివి మూల కణాల లక్షణాలను కూడా కలిగి ఉన్నాయి. వీటిని ఉపయోగించి కూడా మనము మూలకణం ద్వారా ఏవైతే ప్రయోజనాలు పొందుతున్నామో వీటిని ఉపయోగించి కూడా మనం పొందవచ్చు. నెక్స్ట్ మనకి మరి ఈ మూలకణ పరిశోధన ద్వారా మనకి కలుగుతున్నటువంటి ప్రయోజనాలని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ చూడండి, శరీరంలో దెబ్బతిన్న లేదా క్షీణించిన అవయవాలను పునర్నిర్మించే ప్రక్రియ రీజనరేటివ్ మెడిసిన్ అని అంటున్నాం. ఈ పదం దేనికోసం వాడుతున్నామనంటే మన శరీర భాగం లోపల ఉన్నటువంటి ఏదైనా ఒక కిడ్నీ కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కాలేయం కావచ్చు, దెబ్బతినవచ్చు లేదా క్షీణించవచ్చు. ఆ క్షీణించిన అవయవాలను మరలా పునర్నిర్మించే ప్రక్రియనే మనం రీజనరేటివ్ మెడిసిన్ అని అంటాం. సో ఇప్పుడు మనం మూలకణాల ద్వారా ఏ రకమైనటువంటి కణాల్లోకి ఈ మూలకణాలు అనేటువంటి మారగలిగితే, ఊపిరితిత్తులలో ఉన్నటువంటి కణాల రకంలోకి మూలకణాలను మార్చగలిగితే ఊపిరితిత్తులను పునర్నిర్మించవచ్చు. అదేవిధంగా కిడ్నీలను, అదేవిధంగా కాలేయాన్ని. సో ఆ రకంగా పునర్నిర్మించవచ్చు. కాబట్టి ఈ మూలకణాలను ఉపయోగించి పునర్నిర్మించేటువంటి ప్రక్రియని మనం రీజనరేటివ్ మెడిసిన్ అని అంటాము. మూలకణాల ద్వారానే ఈ రీజనరేటివ్ మెడిసిన్ అనేటువంటిది ఊపందుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీగా ఈ రీజనరేటివ్ మెడిసిన్ అనేటువంటిది మనకి ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మూలకణాల పరిశోధన ద్వారా పిండాభివృద్ధి సమయంలో, సో పిండం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఆ పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలోనే మూలకణాలను సేకరించి కనుక పరిశోధన చేసినట్లయితే ఆ పిండాభివృద్ధి సమయంలో మనకేమైనటువంటి జన్యుపరమైనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాలు అనేటువంటివి అర్థమవుతుంది. సో ఎప్పుడైతే జన్యుపరమైన లోపాలు ఉన్నాయో ఆ జన్యుపరమైన లోపాల కారణంగా మనకు పిండ వైపరీత్యాలపై అవగాహన అనేటువంటిది కుదురుతుంది. సో పిండాభివృద్ధి సమయంలో జన్యు నియంత్రణ అనేటువంటి సాధారణంగా ఉంటుంది. మూలకణాల పరిశోధన ద్వారా ఆ జన్యు నియంత్రణని అర్థం చేసుకుంటే మనకి పిండ వైపరీత్యాలపై కూడా అవగాహన కలిగేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే పిండ వైపరీత్యాలపై అవగాహన వస్తుందో వాటిని నిర్మూలిస్తే మనకి ఆరోగ్యకరమైనటువంటి శిశువులకి జననం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనము మరొక ఈ మూలకణాల ద్వారా మనకు ఉన్నటువంటిది మరొక ప్రయోజనం ఏంటి అని అంటే
కొత్త రకం మందులను పరీక్షించాలని అంటే క్లినికల్ ట్రయల్స్ అని అంటాం. క్లినికల్ ట్రయల్స్ని మనం ఇప్పుడు జంతువులపైన చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ మూలకణాల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి కణజాలాన్ని రూపొందించి ఈ కణజాలపైన క్లినికల్ ట్రయల్స్ని మనము చేయవచ్చు. కొత్త రకం మందులను పరీక్షించడానికి మూలకణాల ద్వారా అభివృద్ధి చేసిన కణాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అదే రకంగా ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది, కొన్ని రకాల డిసీజెస్, అల్జీమర్స్ అని అంటున్నాము, పార్కిన్సన్స్ అని అంటున్నాము. ఈ రకమైనటువంటి ఇవి అన్నీ కూడా న్యూరలాజికల్ డిసీజెస్, నాడీ క్షీణత వ్యాధుల చికిత్స లోపల మూలకణాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. మొదటి రకం మధుమేహం, టైప్ 1 డయాబెటీస్, అదేవిధంగా గుండెపోటు, హార్ట్ అటాక్, అదేవిధంగా వెన్నుపాము గాయాల చికిత్స లోపల, అదే రకంగా కంటి గాయాల చికిత్స లోపల ఈ మూలకణాల పాత్ర కీలకంగా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి మూలకణాల ద్వారా ఉన్నటువంటి ప్రయోజనాలు. సో ఇదంతా కూడా మూలకణాలకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ మనకి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కొన్ని మిగిలిపోయినటువంటి అంశాలు అనేటువంటివి ఉన్నాయి. అవి లింగ నిర్ధారణ మరియు కవలలు. సో అవి ఇప్పుడు ఒకసారి చూద్దాం. లింగ నిర్ధారణ అని అంటే, లింగ నిర్ధారణ కోసం మనకి వైద్యులు చేసేటువంటి పరీక్షనే ఆమ్నియోసెంటాసిస్ అని అంటాం. ఈ ఆమ్నియోసెంటాసిస్ లోపల ఉల్బక ద్రవాన్ని పరీక్షిస్తారు. ఉల్బక ద్రవాన్ని పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది పిండాన్ని ఆవరించి పిండానికి రక్షణ కలిగించేటువంటి ద్రవాన్నే, ఈ లిక్విడ్నే మనము ఉల్బక ద్రవం అని అంటాం. ఈ ఉల్బక ద్రవంలో ఉన్నటువంటి కణాలని తీసుకొని లింగ నిర్ధారణ చేయడాన్ని మనం ఆమ్నియోసెంటాసిస్ అని అంటాము. ఈ ఉల్బక ద్రవంలో కూడా కొన్ని మూలకణాలు అనేటువంటి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ప్రస్తుతానికి భారత ప్రభుత్వం ఈ లింగ నిర్ధారణని నిషేధించింది. మనకు పిఎన్డిటి యాక్ట్ అని ఉంది. ఆ పిఎన్డిటి యాక్ట్ ప్రకారం భారత ప్రభుత్వం ఈ లింగ నిర్ధారణని నిషేధించింది. ఎందుకనంటే మనకు భారతీయ సాంప్రదాయ సమాజం లోపల సాధారణంగా కొడుకులకు జన్మనివ్వాలనుకోవడం తరతరాలుగా ఉంది. కాబట్టి ఒకవేళ ఆడ శిశువు అని తెలిస్తే భ్రూణ హత్యలకు కారణమవుతుంది. కాబట్టి లింగ నిర్ధారణని భారత ప్రభుత్వం నిషేధించింది. నెక్స్ట్, ఈ లింగ నిర్ధారణ ద్వారా మనకు కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటంటే, మొట్టమొదటి ప్రయోజనం, పుట్టే బిడ్డ ఆడ శిశువా మగ శిశువా అని తెలుసుకోవచ్చు. అది కామన్గా అందరికీ తెలిసిందే. అయితే ఈ కేవలం జెండర్ తెలుసుకోవడమే కాకుండా క్రోమోజోమ్ల వైపరీత్యాలను కూడా గుర్తించవచ్చు ఈ లింగ నిర్ధారణ చేయడం ద్వారా. ఆమ్నియోసెంటాసిస్ అని అన్నాం కదా, ఆమ్నియోసెంటాసిస్ పరీక్ష ద్వారా ఉల్బక ద్రవాన్ని పరిశీలించినట్లయితే క్రోమోజోమ్ల వైపరీత్యాలను కూడా మనం పరిశీలించవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈ ఆమ్నియోసెంటాసిస్ పరీక్ష అనేటువంటిది సాధారణంగా అందరికీ చేస్తారు. కానీ ఆ ఆమ్నియోసెంటాసిస్ ద్వారా లింగ నిర్ధారణ మనకి బయటికి చెప్పరు, ఆడ శిశువా మగ శిశువా అని. కానీ ఆమ్నియోసెంటాసిస్ జరిపి క్రోమోజోమ్ల వైపరీత్యాలు అనేటువంటివి గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. సో క్రోమోజోమ్ల వైపరీత్యాల కారణంగా శిశువు లోపల వైకల్యాలు అనేటువంటి రావడం జరుగుతుంది. ఆ వైకల్యాలను ముందుగానే తెలుసుకొని మనము సరిచేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. పర్టికులర్గా డౌన్ సిండ్రోమ్ అని అంటున్నాం. ఈ డౌన్ సిండ్రోమ్ అనేటువంటిది మనకి ప్రధానంగా ఉండేటువంటి శిశువుల్లో సాధారణంగా ఉండేటువంటిది డౌన్ సిండ్రోమ్. ఈ డౌన్ సిండ్రోమ్ని పిండ దశలోనే గుర్తించి సరిచేయవచ్చు. ఇది లింగ నిర్ధారణ లేదా ఆమ్నియోసెంటాసిస్ ద్వారా మనకు ఉన్నటువంటి ప్రయోజనం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ లింగ నిర్ధారణ లోపల ఏ రకమైనటువంటి క్రోమోజోమ్ పనిచేస్తుందని మనకి ఇంతకుముందు పోటీ పరీక్షల్లో అనేకసార్లు అడగడం జరిగింది. సో లింగ నిర్ధారణలో ముఖ్య పాత్ర వహించేటువంటి క్రోమోజోమ్ అనేటువంటిది పురుషుని యొక్క వై క్రోమోజోమ్. గ్రామీణ ప్రాంతాల లోపల ఆడ శిశువులకు జన్మనిస్తే సాధారణంగా స్త్రీలను నిందిస్తారు. కానీ ఇక్కడ చూడండి, పురుషుని యొక్క వై క్రోమోజోమ్ మాత్రమే ఆడ శిశువుకు కారణమవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సాధారణంగా 23వ జత క్రోమోజోములు, మన మానవ శరీరం లోపల 23వ జత క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో, 23వ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 23rd పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేటువంటివి పురుషునిలో XY గాను, అదేవిధంగా స్త్రీల లోపల XX గాను ఉంటాయి. సో ఇవే జెండర్ని డిసైడ్ చేస్తాయి. 23వ జత క్రోమోజోమ్లే జెండర్ని డిసైడ్ చేస్తాయి. ఇక్కడ చూడండి, నేను పురుషుని యొక్క క్రోమోజోమ్ల జత XY, స్త్రీ యొక్క క్రోమోజోమ్ల జత XX, 23వ జత క్రోమోజోమ్లు అనేటువంటివి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి X అనేటువంటిది ఇక్కడ నుంచి Xతో కలిసిపోయినప్పుడు మనకి XX అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి Y క్రోమోజోమ్ అనేటువంటిది ఇక్కడ ఉన్న X క్రోమోజోమ్తో కలిసిపోయినప్పుడు మనకి XY అనేటువంటిది ఏర్పడుతుంది.
సో ఇక్కడ ఏదైతే XX వచ్చిందో, ఇక్కడ ఏదైతే XX వచ్చిందో ఈ XX అనేటువంటిది మనకి సాధారణంగా మగ శిశువు అని గుర్తుపెట్టుకోండి. 2 Xలు ఉంటే మగ శిశువు. అదేవిధంగా XY క్రోమోజోమ్ వస్తే మనకి ఆడ శిశువు అని గుర్తుపెట్టుకోండి. సో XX వస్తే మగ శిశువు, అదేవిధంగా XY వస్తే ఆడ శిశువు. ఎప్పుడైతే XY వచ్చిందో అప్పుడు మనకి సాధారణంగా ఆడ శిశువులు జన్మిస్తారు. ఈ XYకి కారణం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, 23వ జతలో ఉన్నటువంటి Y అనేటువంటి క్రోమోజోమే ఈ శిశు జననానికి కారణము. ఈ Y అనేటువంటిది మరి ఎవరి ద్వారా వచ్చిందని అంటే పురుషుని ద్వారానే వస్తుంది. 23వ జత లోపల మనకి పురుషుల లోపల XYగా ఉంది కాబట్టి ఆడ సంతానానికి సాధారణంగా పురుషులే కారణమవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్న జీనోటైప్కి, ఇక్కడ ఉన్న జీనోటైప్కి, ఇక్కడ ఉన్న జీనోటైప్కి, ఇక్కడ ఉన్న జీనోటైప్కి డిఫరెన్స్. ఇదేమో జెండర్ని డిసైడ్ చేసేటువంటి జీనోటైప్, ఇదేమో పురుషుని లోపల 23వ జత లైంగిక క్రోమోజోమ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవి. ఓకేనా? XY అనేటువంటిది 23వ జత క్రోమోజోమ్లు. ఇక్కడ వచ్చినటువంటిది మనకి జెండర్ని డిసైడ్ చేసేటువంటి క్రోమోజోమ్ల జతలు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ XY ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆడ అని అంటున్నారని కన్ఫ్యూజ్ కాకండి. ఇవేమో పురుషుని లోపల 23వ జత లైంగిక క్రోమోజోమ్లు, ఇవేమో మనకి జెండర్ని డిసైడ్ చేసేటువంటి క్రోమోజోమ్ల జత. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరొక అంశము కవలలు. ఈ కవలల పైన కూడా మనకి పోటీ పరీక్షల్లో అనేకసార్లు మనకి ప్రశ్నలు అడగడం అనేటువంటి జరిగింది. సో ప్రపంచంలో సాధారణంగా 3 రకాల కవలలు అనేటువంటి వారు ఉంటారు. సో ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాం, సమరూప కవలలు లేదా ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాం, ఐడెంటికల్ ట్విన్స్. అదే రకంగా అసమరూప కవలలు, నాన్ ఐడెంటికల్ ట్విన్స్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్. సాధారణంగా కవలలు అంటే కవలలు అంతే అనుకుంటాం, కానీ దీని లోపల మనకి 3 రకాల కవలలు అనేటువంటి వారు ఉన్నారు. సమరూప కవలలు, ఐడెంటికల్ ట్విన్స్, అసమరూప కవలలు, నాన్ ఐడెంటికల్ ట్విన్స్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక ప్రత్యేక రక కవలలు సియామి ట్విన్స్ అని అంటాము. ఆల్రెడీ అది ఇంగ్లీష్ పదం కాబట్టి సియామి కవలలు, సియామి ట్విన్స్ అని అంటాము. సో ఈ 3 రకాల కవలలు ఏ రకంగా ఏర్పడతారు అంటే సాధారణంగా మనకి శుక్రకణం అండంతో కలిసిన తర్వాత సంయుక్త బీజం లేదా జైగోడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. జైగోడ్ అనేక మార్పులకు లోనై పిండంగా మారుతుంది. ఆ పిండం భ్రూణం శిశువుగా మనకి మారడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ కవలలు అనేటువంటి వారు ఒకేసారి సాధారణంగా ఒకసారి గర్భం ధరిస్తే మనకు ఒక శిశువు జననం అనేటువంటి జరుగుతుంది. అలా కాకుండా 2 శిశువులకు జన్మనిస్తే మనము కవలలుగా పేర్కొంటాము. మరి ఒక శుక్రకణం ఒక అండంతో కలిసినప్పుడు 2 శిశువులు ఏ విధంగా జన్మిస్తున్నారన్న విషయాన్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. ముందుగా మనము సమరూప కవలల్ని తీసుకొని చూద్దాం. సో సమరూప కవలలు, వీరినే ఏక సంయుక్త బీజ కవలలు అని అంటాం, ఏక సంయుక్త బీజ కవలలు అని అంటాము, ఏక సంయుక్త బీజ కవలలు అని అంటాము. చూడండి, ఇక్కడ ఒక శుక్రకణం ఒక అండంతో కలుస్తుంది. సాధారణంగా ఫలదీకరణం లోపల ఒక శుక్రకణం ఒక అండంతో కలిసి మనకి సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అండాన్ని తీసుకున్నాను, అదేవిధంగా ఇక్కడ ఒక క్రోమోజోమ్ని తీసుకున్నాను. ఈ క్రోమోజోమ్ ఈ అండం కలిసిపోయి మనకి సంయుక్త బీజం అనేటువంటిది ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి సంయుక్త బీజం లేదా జైగోడ్ అని అంటాము. ఈ జైగోడ్ అనేటువంటిది మనకి విభజన చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సంయుక్త బీజం 2 సమాన భాగాలుగా విభజన చెందుతుందో, సంయుక్త బీజం అనేటువంటిది 2 సమాన భాగాలుగా విభజన చెందుతుందో, ఈ 2 సమాన భాగాలుగా విభజన చెందినటువంటి సంయుక్త బీజం ఏదైతే ఉందో 2 శిశువులుగా మనకి యూట్రస్ లోపల గర్భాశయం లోపల పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఏర్పడ్డటువంటి సంయుక్త బీజం ఏదైతే ఉందో గర్భాశయ గోడలకి అతుక్కున్న తర్వాత తదనంతరం సంయుక్త బీజం అనేటువంటి సమానంగా విభజన చెంది 2 సంయుక్త బీజాలుగా మారుతుంది. ఈ 2 సంయుక్త బీజాలు 2 పిండాలుగా అభివృద్ధి చెంది గర్భాశయం లోపల పెరిగి 2 శిశువులు జన్మించడం అనేటువంటి జరుగుతుంది. మనకి వీరిని మనము సమరూప కవలలు అని పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ సమరూప కవలల యొక్క లక్షణాలను కనుక చూసినట్లయితే, ఈ సమరూప కవలలు అనేటువంటిది రూపరీత్యా లైంగికంగా ఒకే విధంగా ఉంటారు. వారిని సపరేట్ మనం ఐడెంటిఫై చేయడానికి కష్టతరంగా ఉంటుంది. రూపంలో ఒకే రకంగా ఉంటారు, లైంగికంగా కూడా ఒకే రకంగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏర్పడేటువంటి ఏవైతే 2 సంయుక్త బీజాలు ఉన్నాయో ఈ 2 సంయుక్త బీజాల కారణంగా, అంటే ఈ 2 సంయుక్త బీజాలు అనేటువంటివి ఒకటే సంయుక్త బీజం నుండి ఏర్పడుతున్నాయి కదా. ఈ సంయుక్త బీజం లోపలే మనకి జెండర్ అనేటువంటిది డిసైడ్ అయిపోతుంది. ఈ సంయుక్త బీజం లోపలే జెండర్ అనేటువంటిది డిసైడ్ అవ్వనేటువంటి జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ జెండర్ డిసైడ్ అయిందో, ఇక్కడ పురుషుడైతే ఇక్కడ కూడా పురుషుడు, అంటే మగబిడ్డ, లేదా ఇక్కడ ఆడ శిశువు అయిందనుకోండి, ఇక్కడ కూడా ఆడ శిశువు. అదేవిధంగా లైంగికంగా కూడా సేమ్ ఉండాలి. పుడితే 2 మగ శిశువులు జన్మిస్తారు, లేదా
ఇద్దరు స్త్రీ శిశువులు జన్మించడం అనేటువంటిది, ఆడ శిశువులు జన్మించడం అనేది జరుగుతుంది. సో రూపరీత్యా లైంగికంగా ఒకే విధంగా ఉంటారు. సో ఇద్దరు ఆడవారు లేదా ఇద్దరు మగవారు జన్మించడానికి అవకాశాలు అనేటువంటివి సమానంగా ఉంటాయి. 50-50 ఛాన్సెస్ అనేటువంటివి ఈ సమరూప కవలల లోపల ఉంటాయి. ఎందుకంటే ఆ సంయుక్త బీజము ఆడ కావడానికి 50, మగ కావడానికి 50 ఉంది కాబట్టి ఆ సంయుక్త బీజము విభజన చెంది ఏర్పడేటువంటి కవలలు కాబట్టి ఇద్దరు ఆడవారు ఇద్దరు మగవారు జన్మించడానికి మనకి అవకాశం సమానంగా 50-50 ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశము అసమరూప కవలలు. వీరిని మనము నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాము. వీటిపైన ప్రశ్నలు అనేకసార్లు అడిగారు, జాగ్రత్తగా గమనించండి. సో వీరిని మనము ద్విసంయుక్త బీజ కవలలు అని అంటాము. ఇంతకుముందు సమరూప కవలలు ఏవైతే ఉన్నాయో సమరూప కవలల లోపల ఏక సంయుక్త బీజ కవలలు అని అన్నాము. ఏక సంయుక్త బీజ కవలలు అంటే సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత సంయుక్త బీజం విభజన చెంది 2 సమాన భాగాలుగా విడిపోయి ఇద్దరు శిశువులు జన్మించడం అనేటువంటి జరిగింది. అందుకే వారిని ఏక సంయుక్త బీజ కవలలు అని అన్నాము. కానీ ఇక్కడ చూడండి, వీరిని మనము ద్విసంయుక్త బీజ కవలలు అని అంటున్నాం. ద్విసంయుక్త బీజ కవలలు అని అంటున్నాము. ఇక్కడ ఏమవుతుందనంటే 2 అండాలు 2 శుక్రకణాలతో మనకి కలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో సాధారణంగా స్త్రీల లోపల ఒక అండం ఒకేసారి మాత్రమే విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. కానీ కొన్ని అసాధారణ పరిస్థితుల లోపల 2 అండాలు విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనము కొన్ని మిలియన్ల సంఖ్య లోపల శుక్రకణాలని ప్రవేశపెట్టడం అనేటువంటి జరుగుతుంది. అంత మిలియన్ల సంఖ్యలో ఉన్నటువంటి శుక్రకణాల లోపల ఏవో ఒక 2 శుక్రకణాలు 2 అండాలతో కలిసిపోయినప్పుడు మనకి 2 సంయుక్త బీజాలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ 2 సంయుక్త బీజాలు కూడా గర్భాశయ గోడలకి అతుక్కొని శిశువులు పిండ నిర్మాణం అనేటువంటి జరిగి ఇద్దరు శిశువులు జన్మించడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా 2 సంయుక్త బీజాలు అనేటువంటివి ఏర్పడి ఇద్దరు శిశువులు జన్మించడం జరుగుతుంది. కాబట్టి వీరిని మనము ద్విసంయుక్త బీజ కవలలు అని అన్నాం. మనం ఇంతకుముందు సమరూప కవలలో చూసినట్లయితే ఈ రకంగా 2 అండాలు 2 శుక్రకణాలతో కలవలేదు. ఒకటే అండం ఒకటే శుక్రకణంతో కలిసిపోయింది. కానీ ఆ సంయుక్త బీజం అనేటువంటిది సమానంగా విభజన చెంది 2 పిండాలుగా 2 ఇద్దరు శిశువులుగా జన్మనివ్వడం జరిగింది. కానీ మనకి ఇక్కడ మాత్రము 2 అండాలు 2 శుక్రకణాలతో కలిసిపోయి 2 సంయుక్త బీజాలు ఏర్పడి 2 సంయుక్త బీజాలు 2 సపరేట్ పిండాలుగా ఏర్పడి ఆ పిండాల ద్వారా ఇద్దరు శిశువులు జన్మించడం అనేటువంటిది చూసాం మనం ఇక్కడ అసమరూప కవలల లోపల. సో ఇప్పుడు వీరు 2 వేరువేరు సంయుక్త బీజాల నుండి ఏర్పడ్డారు కాబట్టి వీరు రూపరీత్యా వేరువేరుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా లైంగికంగా ఒకే విధంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ స్త్రీ కావచ్చు, ఇక్కడ స్త్రీ కావచ్చు, ఇక్కడ పురుషుడు కావచ్చు, ఇక్కడ పురుషుడు కావచ్చు, ఇక్కడ స్త్రీ కావచ్చు, ఇక్కడ పురుషుడు కావచ్చు, ఇక్కడ పురుషుడు కావచ్చు, ఇక్కడ స్త్రీ కావచ్చు. ఆ రకంగా ఛాన్సెస్ అనేటువంటివి 50-25-25గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది అసమరూప కవలల గురించి. నెక్స్ట్ మనకున్నటువంటి 3వ రకం కవలలు సియామీ కవలలు అంటే వీరిని మొదటగా మనము 1811లో చైనాలో గుర్తించడం అనేటువంటి జరిగింది. ఒక శుక్రకణము ఒక అండాన్ని తీసుకున్నాను, ఒక శుక్రకణాన్ని తీసుకున్నాను. ఈ రకంగా మనకి ఇవి 2 కలిసిపోయి ఒక సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం అనేటువంటిది విభజన చెందితే మనకు సమరూప కవలలు అనేటువంటి రావడం జరిగింది. కానీ ఈ సంయుక్త బీజం అనేటువంటిది పాక్షికంగా విభజన చెందుతుంది. ఈ రకంగా పాక్షికంగా విభజన చెందిన కారణంగా అతుకులతో కూడిన శిశువులు అనేటువంటివి జన్మించడం జరుగుతుంది. సాధారణంగా మనము వార్తల్లో అనేకసార్లు చూసాము, వీణా వాణిలు అని ఇద్దరు ఉన్నారు. వారిద్దరిని విడిదీయడానికి అనేక రకాల డాక్టర్లు అనేక రకాల శస్త్రచికిత్సల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ రకంగా అసంపూర్ణంగా విభజన చెందిన సంయుక్త బీజం కారణంగా అతుకులతో కూడిన శిశువులు జన్మించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఇచ్చాను నేను. సో ఒక శుక్రకణం ఒక అండంతో ఫలదీకరణం చెంది ఏర్పడిన సంయుక్త బీజంలో విభజన అనేటువంటిది పాక్షికంగా జరగడం వల్ల అతుకులతో కూడిన ఇద్దరు శిశువులు జన్మిస్తారు. వీరినే సియామీ కవలలు అని అంటారు. ఈ సియామీ కవలలు కూడా సమరూప కవలల వలె మనకు ఐడెంటికల్ ట్విన్స్ లోపల రూపరీత్యా రూపంలోనూ సేమ్ ఉంటారు, లైంగికంగా కూడా ఒకే విధంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకి ఉన్నటువంటి కవల లోపల వివిధ రకాల గురించి ఈ క్లాస్లో మనం మూలగణ సాంకేతికత మరియు పరిశోధన, అదేవిధంగా లింగ నిర్ధారణ మరియు కవలలో ఉన్నటువంటి వివిధ రకాలు, వారు ఏర్పడేటువంటి సంయుక్త బీజం ఏర్పడేటువంటి సంయుక్త బీజం ద్వారా శిశువులు ఏర్పడేటువంటి విధానాన్ని చూసాం. మరో క్లాస్లో మరో పాఠ్యాంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.